దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లతో మారణ హోమం సృష్టించిన నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తుది తీర్పిచ్చింది. 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబు పేలుళ్లలో 18 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్కు కీలక సూత్రధారిగా తేల్చింది. ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పు చెప్పింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో కొద్ది నిమిషాల గ్యాప్ లోని 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, యూపీకి చెందిన అసదుల్లా అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్, బీహార్కు చెందిన తెహసిన్ అఖ్తర్, అజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడ్డట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు దాదాపు 10కి పైగా బాంబు పేలుళ్ల ఘటనల్లో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దీంతో కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ 5 దోషులు అపీల్స్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. As soon we get the copies of the orders, we will prepare for appeal in the Supreme Court of India, and definitely we are going to file an appeal, and we have faith in the judiciary system. As the case is still subjudiced and the matter has to be argued again in Supreme Court of India, I can't disclose what was our point of our argument today, as we have to state in the Supreme Court also. So as far as the Honorable Court has just stated that our appeal has been dismissed, and the copies will be available to us today, and after getting the copies we will definitely prepare and file an appeal in the Supreme Court, and this is for today. Now we can disclose this itself, and not more than that, because we didn't got the copies, and as soon as the copies are received by us. 45 రోజులు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుళ్ల కేసులో 5 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. ది 5 అక్యూజ్డ్ ఈస్ ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4000 పేజెస్ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు. చెర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితుల్లో ఒక అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ భక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6, ఈ A2 to 6కు చెందినటువంటి 5 కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాద్ షేక్, ఈ 5 అక్యూజ్డ్ కూడా ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష, రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ని కన్ఫామ్ చేయమని సెక్షన్ 366 సిఆర్పిసి కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. ఎందుకంటే 2 జడ్జెస్ అనేటువంటి హైకోర్టు కన్ఫామ్ చేయాలి డెత్ సెంటెన్స్ కనుక అది ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఇక అపీల్స్ ఆల్రెడీ ఫైల్ అయినాయి కాబట్టి అపీల్స్తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. RT1 ఆఫ్ 2000 RT1కి సంబంధించింది 16, అండ్ ఆల్సో అపీల్ కూడా ఆల్ 5 అక్యూజ్డ్ ఫైల్డ్ questioning the death sentence given to them. So after conducting the detailed hearing in the appeal, his lordships judges లక్ష్మణ్ గారు తర్వాత శ్రీ సుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఈరోజు 5 కూడా ఏదైతే మరణశిక్ష ముఖ్యంగా
దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫామ్ చేస్తూ 5గురు కూడా ఈ యొక్క కేసెస్కి సంబంధించి ముఖ్యంగా 18 మంది మరణానికి కారణమయ్యి 130 మందికి ఇంజూర్ అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో వీళ్ళందరినీ టెర్రరిస్ట్ యాక్టివిటీగా ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి సంబంధించి డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి ఇవాళ గోకుల్ చాట్ బాధితుడిని. అయితే నేను ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ప్రతి చోట చేస్తానండి. దిల్సుఖ్నగర్లో చేస్తా శ్రద్ధాంజలి, కోటిలో చేస్తా, లుంబిని పార్కు, మక్కా మసీద్ ప్రతి చోట ఆర్గనైజర్ని నేను. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ వాళ్ళు ఇక్కడ 18 మంది చనిపోయారండి. 160 మంది క్షతగాత్రులు, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. డబల్ బెడ్రూమ్లు ఇవ్వండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, ఫైనాన్స్ సపోర్టు. నా బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. నాకు 4 జబ్బులు వచ్చినాయి: క్యాన్సర్, హెర్నియా, అల్సరు, బ్రెయిన్ ఆపరేషను. నాకు 45 లక్షలు ఖర్చు అయింది. రేవంత్ రెడ్డి గారు, మీరు దయ ఉంచి ఇక్కడ స్తూపం దిల్సుఖ్నగర్లో, కోటిలో స్తూపం నిర్మించండి వెమ్మటే. మీ గవర్నమెంట్ ఎల్లా కాలం ఉంటుందని మా కుటుంబ దీవెనలు. మీరు ఎప్పుడు టీవీలో కనిపించిన నా భార్య ముద్దు పెట్టుకొని నా పెద్ద కొడుకు అంటుందండి. నా పెద్ద కొడుకు మీరు 6 గ్యారంటీలు అమలు చేశారు. ఆమె చాలా ఫీల్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఫీల్. నాకు పెద్ద కొడుకు సన్న బియ్యం కూడా ఇస్తాడు. కాబట్టి మీ అపాయింట్మెంట్ నాకు 2 నిమిషాలు ఇవ్వండి అంతే. నాకు ఏమొద్దు. నాకు కూటి కోసం అందరికి న్యాయం చేయండి, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయండి. చాలామందికి పింఛన్ రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, హెల్త్ కార్డులు లేవు. చాలామంది అంటే లక్షల్లో వేలల్లో కాదండి, 100ల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, నాకు సోషల్ మీడియా, పోలీసు, ఆడవాళ్ళు ప్రతి ఎవరైనా నేను గౌరవిస్తా. ఆడవాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తానండి, వాళ్ళని వెంటనే చంపేయండి. చిన్న పిల్లలు, సజ్జనార్ గారు చూడండి, శంషాబాద్లో 5గురిని రేప్ చేస్తే ఎమ్మటే కాల్చి పడేసిర్రు. అదండి న్యాయస్థానం అంటే. సజ్జనార్ గారు, మీరు వెరీ గుడ్ పర్సన్. మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా మీరు 3 స్టార్. మీకు నేను ఇంకా మీరు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. తీర్పు చాలా మంచిగా చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చింది, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం హైకోర్టు. తొందరగా వాళ్ళు ఉరిశిక్ష తీయాలి. మళ్ళీ ఆ పైకోర్టుకు పోకుండా ఇట్లా ఇంకో 12 ఏళ్ళు గడపకుండా ఈ 2-3 నెలల్లో వాళ్ళకు ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. తొందరగా తీయాలి. వాళ్ళకు ఈ 12 ఏళ్ళ దాకా వాళ్ళకు కోట్లు పెట్టి మేపేదానికంటే వాళ్ళకి తొందరగా ఉరి తీసి ఏదైతే మొత్తానికి కోల్పోయిన కొంతమంది బాధితున్నారు వాళ్ళకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ₹1,00,000 A1 మిల్ సెంటర్ నష్టపరిహారం ఇస్తామన్నారు, ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్, అప్పుడు ఒక 2-3 నెలలు కాంగ్రెస్ ఉండే, ఆ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఇస్తుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుండి వాళ్ళకు ఎక్కువ, మా తమ్మునికి అయితే టోటల్లీ ఏలిపోయింది. ఆయనకు చాలా ఇది కావాలి, కానీ ఏమీ లేదు. ఒక 50,000 ఇచ్చి దుమ్ము దులుపుకున్నారు, వదిలేసారు. ఇప్పటి వరకు ఏమీ లేదు. అయితే మాకు ఒక ₹1,00,000 నష్టపరిహారం ఇస్తున్నారు, అవి కూడా లేదు. తొందరగా మా ఇవ్వాలని మేము గవర్నమెంట్ ద్వారా కోరుకుంటున్నాం. మేము చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము. అప్పుడు సంఘటన జరిగినప్పుడు ఇక్కడ స్టూడెంట్గా ఉండేను. ఇక్కడ వచ్చి చూసి అంత చిల్లా చెదరం ఉండే, అంత బాడీలు దాదాపు 18 మంది చచ్చిపోయిన, 130 మంది గాయాలైనాయి. ఎవరు ఆ రోజులలో ఇక్కడ లించోవడం కూడా భయపడ్డారు. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ చిన్న బిజినెస్ చేసుకోవడం కూడా భయపడ్డారు. ఈరోజు న్యాయస్థానము, ప్రభుత్వాలు కూడా వెంటనే ఉరిశిక్ష చేయాలి. అంతమంది ప్రాణాలు బలిగొన్నాడు, వెంటనే ఎన్కౌంటర్ చేస్తే ఇంకోసారి చేయడానికి భయపడతారు. ఇప్పుడు కూడా లుంబిని పార్క్ చేసిన వాళ్ళకు కూడా వెంటనే ఉరిశిక్ష చేయాలి.